రాజకీయం వేరు, అధికారం వేరు. ఎవరి మీద ఎవరు పెత్తనం చేసినా పని సరిగా జరగదు. ఏ ఒక్కరో పెత్తనం చేద్దామనుకుంటే అది ఎక్కువ కాలం సాగదు. ఇప్పుడు చక్రం తిరిగింది, లెక్క మారింది. ఓ నగరాన్ని నడిపించే పెద్ద సిస్టంలో పెద్దల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ రోనాల్ రాస్ మధ్య గ్యాప్ ఎన్నికల తర్వాత పెరిగిందట. ప్రభుత్వం మారిన తర్వాత ఈ మార్పు ఎక్కువైందట. ఒకరు లెఫ్ట్ అంటే మరొకరు రైట్ అంటున్నారట. మేయర్ ఏ రివ్యూ చేసినా, ఎక్కడైనా ఫీల్డ్ విజిట్ చేసినా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రచారం బల్దియాల జరుగుతోందట. ఆ నోట ఈ నోటి ఈ వార్త కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరిందట. కమిషనర్ ఎవరికి ఏం చెప్పలేదని, కమిషనర్ అంటే పడనోళ్లే కావాలని పుకార్లు పుట్టించారని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కమిషనర్ పేషి సిబ్బంది. ఎన్నికలకు ముందు ఓ ఇంటర్నేషనల్ స్కూల్ విషయంలో కూడా మేయర్ కమిషనర్ మధ్య లొల్లైందట. అదే ఇష్యూలో ఇద్దరి మధ్య తగ్గ ఫార్ నడిచిందట. ఈ ఇష్యూలో బీఆర్ఎస్ సర్కార్లోని ఓ కీలక మంత్రి ఇన్వాల్వ్ ఉందట. మేయర్ కమిషనర్ అధికారాలపై బాగానే లొల్లైందట. ఇక అప్పటి నుంచి ఇద్దరికి పడతలేదట. అప్పుడు ఇప్పుడు అదే సిచ్యువేషన్ అట. మొన్నటికి మొన్న ట్యాక్స్ కలెక్షన్ పై జరిగిన రివ్యూకు మేయర్ అటెండ్ కాలేదట. ప్రజాపాలన కార్యక్రమంపై జీహెచ్ఎంసీ హై లెవెల్ మీటింగ్ కు కూడా రాలేదట మేయర్. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కమిషనర్ మీద ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా కేటీఆర్ కు ఫిర్యాదు చేసేవారట మేయర్. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీన్ కూడా మారిందట. ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్లలేని పరిస్థితి వచ్చిందని మేయర్ దగ్గరున్నోళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లో ట్రాన్స్ఫర్ అయ్యారు. గ్రేటర్ కమిషనర్ రోనాల్ రాస్ కూడా బదిలీ అవుతారని అనుకున్నారట మేయర్ విజయలక్ష్మి. పాపం ఆమెకు నిరాశ మిగిలింది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ గా రోనాల్ రాస్ ని కంటిన్యూ చేస్తోంది. ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గాల్సింది పోయి రోజు రోజుకు పెరుగుతోందట. ఇద్దరిలో ఎవరు కలిస్తే ఏమవుతుందోనని గ్రేటర్ ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారట. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తేనే గ్రేటర్ కు మేలని, తాము కూడా టెన్షన్ లేకుండా పని చేసుకుంటామని మదన పడుతున్నారట ఉద్యోగులు.